కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని వెంబడించి బేకరీ షాపులో కత్తులతో నరికి చంపారు. 7 వ్యక్తులు బేకరీ షాపులోకి పరిగెత్తిన అతడిపై అక్కడే క్రూరంగా దాడి చేశారు. కత్తులతో నరికి అతి దారుణంగా చంపేశారు. ఆ బేకరీ షాపులో ఉన్నవారు అది చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొప్పల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీలో రికార్డైన ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏడుగురు వ్యక్తులు ఓ వ్యక్తిని వెంబడించారు. బేకరీ షాప్లోకి పరిగెత్తిన ఇతడిపై అతి కిరాతకంగా దాడి చేశారు. కత్తులతో నరికి చంపారు. ఈ బేకరీ షాప్లో ఉన్నవారు ఇది చూసి భయోందోళన చెందారు. సినిమాలోలాగా జరిగిన ఈ హత్యకు సంబంధించి సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. తవరగేర పట్టణంలో నివసించే చెన్నప్ప హుసేనప్ప నరినాల్ రోజువారీ కూలి. రాత్రి 10 గంటల సమయంలో పెద్ద కత్తులు చేతబట్టిన కొందరు వ్యక్తులు అతన్ని వెంబడించారు. దీంతో అతను ప్రాణభయంతో పరుగులు పెట్టాడు. అయినా ఈ వ్యక్తులు మాత్రం అతన్ని వదలలేదు. ఒంటిపై చొక్కాలేని చెన్నప్ప భయంతో ఒక బేకరీ షాప్లోకి పరిగెత్తాడు. ఆ వ్యక్తులు కూడా అతన్ని అనుసరించారు. చెన్నప్పను వెంబడించి బేకరీ షాప్లో దాడి చేశారు. పొడవైన కత్తులతో అతన్ని నరికారు. బేకరీ షాప్ బయటకు పరిగెత్తిన చెన్నప్ప అక్కడే కుప్పకూలి మరణించాడు. వెంటనే కత్తులతో దాడి చేసిన వ్యక్తులు మాత్రం అక్కడి నుంచి పారిపోయారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. చెన్నప్ప హత్యకు సంబంధించి 7గురిని అరెస్ట్ చేశారు. నిందితులు రవి, ప్రదీప్, 2 మంజునాథ్లు, నాగరాజ్, గౌతమ్, ప్రమోద్గా గుర్తించారు. పాత శత్రుత్వం, ఆస్తి వివాదం ఈ హత్యకు కారణమని పోలీసు అధికారి వెల్లడించారు. కాగా బేకరీ షాప్లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.